అయా శక్తి ప్రభావము దయచేయమని వాగ్దానం మీద ఆనుకొని, వాగ్దానం మీద ఆధారపడి, వాగ్దానం మీద ఆశ పెట్టుకొని, వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం నెరవేర్చబడలాగా ప్రార్థన చేసి ఆయా వాగ్దాన ఫలం పొందేటువంటి కృప దయచేయమని, మహిమ పొందమని, సంఘాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభునామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ తిన్నాం. ఫస్ట్ ఒకటి తీస్తారు అక్కడ అలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తీసిన తర్వాత చదువుతారు. రైట్. ఈ మధ్యలో వాగ్దానం చదువుదాం అందరం కలిసి ఒకేసారి. ఎస్, ఓకేనా? నేను అడ్డం ఉన్నానా? రైట్. చదవండి. ఎస్, 1 2 3. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రార్థనా వాక్యం చదవండి. ముందు ఇది పైన అడ్డం వచ్చింది కదా, అది రైట్. అక్కడ స్తుతి వాక్యం ఇంకా రాలేదు. జకర్యా గ్రంథం తీసి పెట్టండి, 2వ అధ్యాయం. స్తుతి వాక్యం చదవండి. ఎస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే ప్రభావం. ఇప్పుడు మైక్లో జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు 13 వచనాలు ఉన్నాయి కదా. 13 వచనాలు త్వరగా చదివితే మనం మన టైంలో క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం త్వరగా. జకర్యా గ్రంథం పాత నిబంధన గ్రంథంలో మలాకీ కంటే ముందున్నటువంటి పుస్తకం. ఎన్నో పుస్తకం? 777 అమ్మా, 38వ పుస్తకం. రైట్. 777 777 పేజ్ నెంబర్. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పేజ్ నెంబర్లు చెప్పాల్సి వస్తుందంటే బాధ అవుతుంది. రైట్. 1 నుంచి 13వ వచనం వరకు చదువుతారు. ఫ్లారెన్స్ సిస్టర్ మైక్లో చదువుతారు. ఎస్, వినండి. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నానెను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానంగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారలారా తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మను వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసి వగు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్ము నగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా,
నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్యను నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ శ్రేష్టమైనటువంటి మాట, వాగ్దానం దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. అంటే సంఘంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనందరితో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందరితో, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంతో, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడేటువంటి మాట. ఏంటి ఈ మాట అంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దాని అంటే ఎవరు? అక్కడ మొదటి వచనంలో చూస్తే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు? యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఏ పట్టణం గురించి? మొదటి వచనం చదవండి. మరియు నేను తేరి చూడగా, రెండవ వచనం నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానని. కదా పేరు యెరూషలేము. దాని చుట్టూ అంటే యెరూషలేము చుట్టూ అని, యెరూషలేము అని. యెరూషలేము అంటే దేవుని పట్టణము అని అర్థం. ఒకటి. రెండు, దేవుని సన్నిధి అని. దానికే సియోను పట్టణం అని కూడా పేరు. దేవుని నివాస స్థలము అంటారు. ఇంకోటి 128వ కీర్తనలో ప్రకారం అయితే చదవనక్కర్లా, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు అని ఆఖరిలో ఉంటుంది కదా. యెరూషలేము అంటే అక్కడ ఆ సందర్భంలో ఏంటంటే కుటుంబము అని కూడా అర్థం. కుటుంబము అని అర్థం. ఇప్పుడు చూడండి, దేవుడు దాని చుట్టూ అన్నప్పుడు దాని దగ్గర కుటుంబం అని కలిపి చదవండి. ఇప్పుడు నేను కుటుంబము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను, నేను కుటుంబము మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అక్కడ సంఘం అని పెట్టి చదవండి. నేను కర్మేలు సంఘం అని పెట్టి చదవండి. కర్మేలు సంఘము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను కర్మేలు మధ్యను నివాసినై సంఘము మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉన్నాను. ఆమేన్. ఎంత బాగుంది కదా. ఇలాగా కుటుంబము, సంఘము అంటే ఆయన ఏం చేస్తా అంటే ప్రాకారముగా ఉంటాడంట, అగ్ని ప్రాకారముగా. ఒకటి. రెండు, మధ్యలో నివాసి అయి కూడా ఉంటాడంట. మహిమకు కారణముగా ఉంటాడంట. అంటే మహిమను తీసుకువస్తాడు అంట. మహిమ ఎప్పుడు వస్తుంది? ఆశీర్వదించబడినప్పుడా, శపించబడినప్పుడా? ఆశీర్వదించబడినప్పుడు. క్షేమము కలిగినప్పుడా, నష్టపోయినప్పుడా? క్షేమము కలిగినప్పుడే మహిమ వస్తుంది. అభివృద్ధి చెందినప్పుడా, కుంచుకుపోయినప్పుడా? అభివృద్ధి చెందినప్పుడే మహిమ వస్తుంది. అంటే ఏంటి? అభివృద్ధి చెందింపజేస్తాను, విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, ఘనత చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ సంఘ వాగ్దానంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు చాలామందికి రకరకాల సంశయాలు, భయాలు, ఆందోళనలు, కలవరాలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఇలా గడిచింది కదా అని. మామూలుగా అందుకే తెలియక కలగాపులగం అని ఉగాది పచ్చడి తింటూ ఉంటారు తెలుగు సంవత్సరానికి. అన్ని షడ్రుచులు. మనకు అలాగేం కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే తప్పకుండా ఆశీర్వాదం మనకు తోడుగా ఉన్నట్లే.
సమస్య ఏంటంటే మనము ఆయన మాటల మీద ఆధారపడం, అది ప్రాబ్లం. ఆయన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకోం, అది ఇంకో సమస్య. చేయాల్సినంత ప్రార్థన చేయం, మధ్యలో విడిచిపెడతాం, దానివల్ల ఈ సమస్యలు వస్తాయి. అలా కాకుండా దేవుడు ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు ఎన్న వచనం తక్కువ చెప్పాలి, అది హెబ్రీ 10:23 ఎన్న వచనం మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చదవండి, లేకపోతే ఒకసారి అందరు తీసి. ఈ మాట కూడా రాకపోతే ఎట్లా? ఎన్ని సంవత్సరాలు ఉండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకొందము. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఆయన క్యారెక్టర్ ఏంటి? సచ్ ఎ ఫెయిత్ఫుల్ క్యారెక్టర్. ఆయన స్వభావము నమ్మకత్వం. ఇచ్చినవాడు ఎవరు? మనకంటే గొప్పవాడు, శాశ్వతుడైన దేవుడు. లేనివాడు ఇవ్వలా, అన్నీ కలిగి ఉన్నవాడు ఇచ్చాడు మనకి వాగ్దానం. ఇప్పుడు చాలామంది పెద్దోళ్ళని తక్కువ వాళ్ళు, నేను అది చేస్తాపో ఇది చేస్తాపో అంటే మాట ఇచ్చి నెరవేర్చలేరు. కానీ మన దేవుడు మహిమైశ్వర్యము కలిగిన దేవుడు, తన మహిమలో మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడు. అది మనకు గుర్తు రావాలి. రైట్. వాగ్దానాల గురించి నేను ప్రతి సంవత్సరం మొదటి ఆదివారం కొద్దిగా క్లియర్గా చెప్తాం. ఈరోజు మనం ఈ సంఘ వాగ్దానం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. 125వ కీర్తన 2వ వచనం. 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం మొదటి మాట, నేను వారికి అగ్ని ప్రాకారములుగా ఉందును, నేను వారి మధ్య నివాసం చేసేదను అనేటువంటి మొదటి మాట అయితే, రెండవ మాట ఏంటంటే, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరున్నారు? ఎవరు ఉండబోతున్నారు మన చుట్టూ? యెహోవా దేవుడు మన చుట్టూ ఉండబోతున్నాడు. అది మనకు గుర్తు రావాలి. మనకి అర్థం కాదు చాలాసార్లు. కారణం ఏంటంటే మనం నమ్మకాన్ని కోల్పోతున్నాం, విశ్వాసాన్ని పక్కన పెడుతున్నాం. విశ్వసిస్తే నీవు దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. విశ్వసిస్తే నీవు దేవుని మహిమను చూస్తావు. విశ్వసించడంలా అది సమస్య. విశ్వసించాలి. పోయిన ఆదివారం ఒక వాక్యం చదువుకున్నాం, 34వ కీర్తన 7వ వచనంలో. యెహోవా యందు 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అక్కడ యెహోవా ఉన్నాడంట చుట్టూరు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం మాట? ఆయన దూత వారి చుట్టూ ఎవరుంటున్నారు? చూడండి, ఈ మాటలో సారాంశాన్ని చూస్తే ఆయన ఏమో ప్రాకారంగా ఉంటానంటున్నాడు, అగ్ని ప్రాకారముగా వారి చుట్టూ ఉంటానంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారి చుట్టూ ఆయన దూతను కాపుదలగా భద్రతగా ఉంచుతాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాపుదల ఎంతైనా శ్రేష్టమైనది, దేవుని మాటలు ఎంతైనా నమ్మదగినవి. అది మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూపములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. ఆమేన్. యెహోవా పగలేమో మేఘధూపం అంట, రాత్రేమో అగ్ని జ్వాలా ప్రకాశం. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఐగుప్తులో నుండి బయటకు వస్తూ ఉంటే నిర్గమకాండం 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూస్తే పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం. పగలేమో మేఘస్తంభం ఎందుకు? అక్కడ విపరీతమైనటువంటి ఎండ తీవ్రత ఉంటుంది, వేడి ఉంటుంది.
ఆ వేడి నుండి తప్పించడానికేమో క్లౌడ్స్ వస్తాయి, చల్లగా వాతావరణం వస్తుంది. రాత్రిపూట ఏమో ఎడారిలో విపరీతమైన చలి. ఆ చలి నుండి ఆయన ఏం చేస్తున్నాడు? వేడిని పుట్టిస్తున్నాడు అగ్నిస్తంభముగా ఉండి. అంటే వాళ్ళని పిలిచింది ఎవరు? బయటికి తీసుకొచ్చింది ఎవరు? వారికి యాత్రలో తోడుగా ఉంది ఎవరు? వారిని కనాను వైపు నడిపిస్తుంది ఎవరు? వారికి మార్గాలన్నీ చూపిస్తుంది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు. దేవుడు ఈరోజు మనల్ని పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. మనకెందుకు ఇంక భయం? ఇప్పుడు చాలామందికి 2025 అంటే అప్పుడు 2000 సంవత్సరం అంటే చాలామందికి భయం వేసింది. 2000తో యుగ సమాప్తి అయిపోతుందంట, ఇంకా అదే అయిపోతుందంట, ఇదే అయిపోతుందంట అని కదా. కానీ అవేమీ జరగలేదు. కానీ కొంత టైం ఉంది రెండవ రాకడికి. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఈరోజు జరగవచ్చు, ఇంకో రోజు జరగవచ్చు. కానీ అంతవరకు దేవుడైతే మనకు నమ్మదగిన దేవుడుగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది మనకు అర్థం కావాలి. ఆయన కాపుదల ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు, భద్రత ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించు వారు మాయమై. అక్కడ వేరేగా ఉండాలి. 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము అంటున్నాడు. నీతో అంటున్నాడు, మనతో, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఈ సంవత్సరం మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను దాని మధ్య నివాసం చేస్తాను, దాని చుట్టూ ఉంటాను, మీరు భయపడొద్దు, నేను మీకు సహాయం చేస్తాను, మీ కుడి చేతిని పట్టుకుంటాను, మీ కుడి చేతిని నేను పట్టుకుంటాను. ఇప్పుడు మన చెయ్యి దేవుని చేతిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఏమన్నా అంట, మన కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడంట. ఇప్పుడు ఈరోజు ఈ మాట ఇచ్చారనుకోండి, మనము ఆయన చేతిలోంచి వదిలించుకొని వెళ్ళాలి, కానీ ఆయన వదిలిపెట్టడు. ఆయనకై ఆయన ఎప్పుడు వదిలిపెడతా అంటే, మనం పాపం చేసినప్పుడు, పాప పంకిల పనులు చేస్తే అప్పుడు ఆయన మనతో సహవాసం చేయలేడు, ఆ స్థితిలోకి రాకూడదు. కాబట్టి ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆయన భయపడొద్దు అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. అర్థం కావాలి మనకి. ఎందుకంటే మీరు భయపడొద్దని పైనుంచి మాట చెప్పండి, నా చేతిలో చెయ్యి వేసుకొని సర్వశక్తిమంతుడు చెబుతున్నటువంటి మాట అది. ఎంత శ్రేష్టమైనటువంటి మాటో అర్థం కావాలి. రైట్. అక్కడే 42:7 చదవండి. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారికి బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను కాపాడుతాను, నీకు సహాయం చేస్తాను, నీ చేయి పట్టుకున్నాను. ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నారు దేవుడు. ఈ ప్రారంభపు గడియలలో దేవుని మాటలు మన హృదయాల్లోనికి చొచ్చుకొని వెళ్తే, అవి నాటబడితే, అవి ఫలిస్తే ఎంత ధైర్యంగా ఉంటామో, ఎంతగా బలపరచబడతామో, ఎంతగా దీవించబడతామో అది మనకి గుర్తు రావాలి. చాలా శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు దేవుడు మన మీద కలిగి ఉన్నాడు. రైట్. దాని కొరకు మనం
ప్రభు ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధపడాలి. మళ్ళీ జకర్యా గ్రంథంలోకి వద్దాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలోకి వద్దాం. 6వ వచనం. ఉత్తర దేశంలో ఉన్న వారలారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎంతవరకు వ్యాపింపజేసా అంట? ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా, అంటే అంతగా విస్తరింపజేస్తున్నాడు అంట. తర్వాత వచనాలు చదివితే అర్థమవుతుంది. యెరూషలేమును అంతగా విస్తరింపచేస్తున్నాడు. ప్రాకారములు 3వ వచనం చదవండి. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానంగా ఉండునని. ఎంతవరకు అంటే గోడలు దాటి విస్తారంగా వెళ్తా ఉందంట. ఆమేన్. కాబట్టి అంటే ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది? అభివృద్ధి కనపడతా ఉంది. విస్తారమైనటువంటి ప్రాకారములు లేనంతగా దాటి వెళ్ళేంతగా కనపడతా ఉంది. దీని చరిత్ర నేను చెప్పలేదు, కానీ దాని జోలికి వెళ్ళకూడదులే అనుకొని, ఇది ఎప్పుడు జరిగింది? చెర ముందా, చెర సమయంలోనో, చెర తర్వాతనో జకర్యా పుస్తకం? ఇప్పుడు ఆదికాండం 5 పంచకాండాల తర్వాత మిగతా బైబిల్లో ఏ పుస్తకమైనా చదివేటప్పుడు మనకు మనసులో వెంటనే ఒకటి ఫ్లాష్ కావాలి. చెరకు ముందా, చెర సమయంలోనా, చెర తర్వాతనా? జకర్యా గ్రంథం చెర తర్వాత. బబులోను చెర అంటే బబులోను చెర 70 సంవత్సరాలు. ఆ సమయం నుంచి ఆ చెర తర్వాత జరిగింది. ఈ చెర తర్వాత జరిగినటువంటి పుస్తకాలు కొన్ని హగ్గయి, జకర్యా, మలాకి, ఇవన్నీ కూడా ఆ సమయంలో బహుశా 500 BC 516, 20 నుంచి 500 మధ్య కాలంలో మాట్లాడుతున్నాడు ప్రవక్త. 520 నుంచి 500 వరకు అనుకుందాం. బీసీలో సంవత్సరాలు పైనుంచి కిందకు వస్తాయి కదా, ఆ విధంగా. యాక్చువల్గా 538లో చెర ముగిసింది. 538లో వాళ్ళు దేవాలయం కట్టడం మొదలుపెట్టారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మంది వచ్చి 2 సంవత్సరాలకి ఆగిపోయింది. 2 సంవత్సరాలకు ఆగిపోయిందంటే 36కి ఆగిపోయింది. ఆ తర్వాత 16 సంవత్సరాలకు వరకు మందిరం కట్టలేదు. 520లో మళ్ళీ మొదలుపెట్టారు. హగ్గయి ప్రవచనం ప్రవచిస్తే, ఎందాక మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉంటారు, మీ కొరకు ఇల్లు కట్టుకుంటారు, నా మందిరం పాడైపోయింది అని హగ్గయి ప్రవచనం. అప్పుడు 520లో ఆయన వారు దేవాలయాన్ని కట్టడానికి మొదలు పెడితే 516లో అంటే 4 years టైంలో ఆ దేవాలయం కట్టబడుతుంది. అప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి ప్రవచనం ఇది. దాదాపు ఆ సమయంలో కొద్దిగా అటు ఇటుగా అప్పుడు యెరూషలేం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెరూషలేంకి ఇంకా ప్రాకారాలు కట్టబడలేదు నిజానికి. అప్పటికి ఇంకా నెహమ్యా రాలేదు. ఎజ్రా వచ్చాడు కానీ నెహమ్యా రాలేదు. మందిరం కట్టే టైంకి ఎజ్రా వచ్చాడు. ఇప్పుడు చెర పోయిందేమో, చెరలోకి పోయింది మూడు పర్యాయాలు. ఒకసారేమో నెబుకద్నెజర్ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళని తీసుకెళ్తాడు. ఇంకోసారి యాకీను అనేటువంటి రాజును తీసుకెళ్తాడు. ఇంకోసారి ఇంకో రాజు పేరు ఉంది, సిద్కియా అనుకుంటా, ఇంకొక రాజును తీసుకెళ్తాడు. ఇలా 3 సార్లు తీసుకెళ్తారు. 3 సార్లు మళ్ళీ చెరలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా 3 పర్యాయాలు 3 గుంపులుగా వస్తారు. ఒక గుంపు ఏమో జెరుబ్బాబెలు గుంపు, ఒకరి నాయకత్వం జెరుబ్బాబెల్ నాయకత్వం, ఇంకొకరి నాయకత్వం ఎజ్రా నాయకత్వం, ఇంకొకరి నాయకత్వం నెహమ్యా నాయకత్వం. ఇలా వచ్చి యెరూషలేమును బాగు చేస్తారు. అటువంటి సందర్భంలో చెర ముగిసిన తర్వాత యెరూషలేములో దేవుడు ఎలా ఉండబోతున్నాడో, ఆయన సన్నిధి ఎలా ఉండబోతోందో, ఆయన ప్రసన్నత ఎలా ఉండబోతుందో, ఆయన మహిమ ఎలా ఉండబోతుందో, వారితో ఆయన ఎలా ఉండబోతున్నాడో, నివసించబోతున్నాడో మాట్లాడుతున్నాడు. చెరకాలం తర్వాత అంటే శ్రమలు పోయాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు వచ్చారు, స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి సహాయం చేస్తాను అంటున్నాడు. అటువంటి టైంలో
మాట్లాడుతున్న మాట. ప్రాకారములు 3వ వచనంలో ఆఖరి లైన్ చదవండి అమ్మా, ఇందాక చదువుకున్నాం కదా. 4వ వచనం. 4వ వచనం. అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ యవనుడు అంటే ఎవరు? ఆయన జకరియా. కొలనూలు పట్టుకుంది ఎవరు? అక్కడ 2 దేవదూతలు ఉన్నారు, ఒక జకరియా ఉన్నాడు. జాగ్రత్తగా, మొదటి దూత, 2వ దూత, కొలనూలు పెట్టుకున్నటువంటి జకరియా, ఇవన్నీ కనబడతాయి. తర్వాత ఇప్పుడు 7వ వచనం చూద్దాం. బబులోను దేశంలో నివాసి వగు సియోను అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. సియోను అంటే మళ్ళీ యెరూషలేమనే అర్థం. యెరూషలేమనే అర్థం. అక్కడి నుంచి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు ఏంటి అంటే, ఇంకా ఎవరైనా చెరలో ఉంటే, ఇంకా ఎవరైనా అపవాది చేత పట్టబడి ఉంటే, సాతాను చేత పట్టబడి ఉంటే, అక్కడి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళిపో అని. కొంతమంది దేవుడు అవకాశం ఇచ్చినా కూడా వెళ్ళరు. పదే పదే మాట్లాడినా, పదే పదే హెచ్చరించినా కూడా ఆ దురలవాట్లు, చెడు అలవాట్లు, పాడు అలవాట్లు, ఆ సాతాను సంబంధమైన పనులు, చీకటి పనులు, వాటిలోంచి బయటకు వెళ్ళరు. మళ్ళీ హెచ్చరిస్తున్నారు దేవుడు వాళ్ళతో. సియోను నివాసి చెరలోంచి, బబులోను చెరలోంచి తప్పించుకొని పొమ్ము. తర్వాత ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని. ఎంత శ్రేష్టమైందో ప్రార్థనలు ఎత్తిపెట్టుకుంటా ఉంటాం మనం. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. అంటే ఎవరిక్కడ? యెరూషలేం. ఇప్పుడు యెరూషలేం అంటే ఎవరు? మనం మళ్ళీ యూదులు, ఇశ్రాయేలీలు. ఇక్కడ కొత్త నిబంధనలు ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే ఎవరు అంటే నీవు, నేను. కాబట్టి ఇక్కడ ఈ మాట ఏంటి అంటే, మనల్ని ముట్టిన వారు ఎవరంట? ఆయన కనుపాపను ముట్టినవాడంట. ఆయన కనుపాపను ముట్టడంతో సమానం మనల్ని ఎవరైనా ముడితే, అన్యులు ముడితే. అంటే అంత కేర్ తీసుకుంటున్నాడు మనల్ని, అంత వాగ్దానం ఇస్తున్నాడు, మనల్ని అంత విలువైనటువంటి వారుగా ఎంచుతున్నాడు. కనుపాపను ముట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏది దగ్గరకు వచ్చినా టక్కున కళ్ళు మూసుకుంటాయి. కానీ కనుపాపను ముట్టిన వానితో సమానం అంటున్నాడు. ఇప్పుడు మనకి మన యొక్క విలువేంటో మనకు తెలియదు నిజానికి దేవునిలో. దేవుడు మనకు విలువ ఇస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రత్యేకమైన వారిగా చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చూసేంతగా మనల్ని మనం చూడడం లేదు. అది సమస్య. ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ తర్వాత ఏందన్నమాట, 32:29 ద్వితీయోపదేశకాండం 32:29 ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అది అన్నమాట. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. అంటే ఇశ్రాయేలు నిన్ను పోలినవాడు ఎవడు? నిన్ను రక్షించిన లాంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని చూస్తే మనము దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళం. మానవుని దృష్టిలో మనిషికి అంత విలువ లేదు. దేవుడు మనిషిని చూసే విధానం వేరు, మనిషిని చూసే విధానం వేరు. దేవుడు మనిషిని తన శాశ్వతమైనటువంటి నిత్యత్వములో మహిమ దేహముగా చూస్తున్నాడు, మహిమ జీవిగా చూస్తున్నాడు, తన కుటుంబ సభ్యుడిగా చూస్తున్నాడు, తన రాజ్య పౌరుడుగా చూస్తున్నాడు, తనతో పాటు పరిపాలించబడేటువంటి వాడుగా చూస్తున్నాడు. మనుషులను అలా చూడడం లేదు. అది సమస్య. అందుకే దేవుడు ఇక్కడ విలువగా ఏం చెప్తున్నాడంటే,
నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, ఇక్కడ చాలు. ఇక్కడ ఈ మాటకి చెప్తే చేతిని ఆడిస్తే వారు దాసులకు వారు తమ అంటే దాసులకు ఎవరు? దోపుడు దాసులు అంటే ఎవరు? వారు ఎవరు? దాసులు ఎవరు? దాసులు అంటే యూదులు, చెరపట్టబడిన వాళ్ళు. వారు అంటే బబులోను వారు. బబులోను వాళ్ళు ఇప్పుడు దాసులకు ఏమవుతారంట? దోపుడు సొమ్ము అవుతారంట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకు ఏమయ్యారు? ఐగుప్తు విడిచి వచ్చేటప్పుడు దోపుడు సొమ్ము అయ్యారు. రైట్. అలా ఇప్పుడు కూడా వారు బబులోను వాళ్ళు, వీళ్ళని చెరగొనిపోయిన వాళ్ళు, ఇప్పుడు దేవుడు ఫేవర్ వీళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. వీళ్ళు అవన్నీ అనుభవించేటువంటి వాళ్ళుగా మారుతారు. రైట్. తర్వాత వచనం, సియోను నివాసులారా, మళ్ళీ ఇక్కడ సియోను నివాసులారా అంటే యెరూషలేము నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం కదమ్మా ఇది. అవును. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. సంతోషముగా ఉండి పాటలు. ఎవరంట నివాసం చేసేది? దేవుడే మనతో నివాసం చేస్తా అంట. ఈ మాట బైబిల్లో ఎక్కడన్నా ఉంది అంటే నాకు ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని చూస్తూ ఉంటాను. నిర్గమకాండం 25:8 ఉంటుంది. నేను వారితోనమ్మా నేను వారిలో నివసించినట్లు అక్కడ కూడా మళ్ళీ అక్కడ ప్రకటన 21:3 ఉంటుంది. ప్రకటన 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఏం చేస్తా అంట ఆయన వారితో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవునికి ఎంత ఇష్టం ఉంది. నేను వారితో నివసించేదను, వారి మధ్యలో నివసించేదను, వారితో కాపురం ఉండదును, వారిలో నివసించేదను. ఈ మాటలన్నీ అంటూ ఉంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనతో నివసించడమే ఆయన యొక్క ఉద్దేశం. అంటే మన యొక్క సాంగత్యాన్ని ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మనుషులు దేవుని సాంగత్యాన్ని కోరుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ మనకంటే ఎక్కువగా దేవుడే మన సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు, మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అంటే మన ఫెలోషిప్ని, మనతో కలవడానికి ఆయనకి ఎక్కువ ఇష్టం, మనతో మాట్లాడడానికి ఆయన ఎక్కువ ఇష్టం, మనతో గడపడానికి ఆయనకి ఎక్కువ ఇష్టం. అయితే మనం అవైలబిలిటీలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కార్యాలు జరగాలి. అప్పుడు అటువంటి కార్యం జరుగుతుంది. ఆయన 10వ వచనం మళ్ళీ రిపీట్ చేయండి. 2:10, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. సంతోషముగా ఉండి పాటలు పాడు. తర్వాత వచ్చింది ఇప్పుడు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నివాసం ఉన్నప్పుడు అంట అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుంటారంట. ఇది ఒక ప్రవచనం. మనము దేవుడు మధ్య సరైనటువంటి సంబంధము, సహవాసం మనకు దేవునికి మధ్యలో ఉండి మనం దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు అన్యులు ఏం చేస్తారంటే దేవుణ్ణి హత్తుకునేటువంటి వారుగా ఉంటారు. దానికి మనం కారణం కావాలి. మన సాక్ష్యం, మన పరిశుద్ధమైన జీవితం, మన సువార్త ప్రచారం, ప్రకటన, మన ఆశీర్వదింపబడిన జీవితాలు, ఫలభరితమైన జీవితాలు, ఇవి ఉన్నప్పుడు వారి దేవుడు గొప్ప దేవుడు అని మన దగ్గరికి రావాలి. ప్రజలు చెప్పాలి, వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని చెప్పాలి. ఎక్కడుందన్నమాట చదవండి. యెషయా 61:9.
యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. 69 అమ్మా. ముందు సంతానం గురించి ఉంటుంది, తర్వాత నిన్న వచనం కరెక్టేనా? మధ్యలో ఫస్ట్ నుంచి చదవండి చెప్తా. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. అలాగ దీవించబడాలి. దేవుని చేత దీవించబడితే ఏం చెప్పాలి? వీరి దేవుడు వీరిని ఆశీర్వదించాడు అని చెప్పాలి. ఆమేన్. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీరి దేవుడు ఏమాయను అనకూడదు. దేవుని నమ్ముకొని దేవుని హత్తుకొని మనం జీవిస్తే దేవుని చేత దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, గొప్ప చేయబడతా ఉంటే, ఫలిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే, క్షేమంగా ఉంటే, నెమ్మదిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ప్రజలు వీరి దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలగాలి. ఆమేన్. వీరి దేవుడు వీరిని ఆశీర్వదించెను. అప్పుడు అన్యులు యెహోవాను హత్తుకుంటారు. వారు కూడా ప్రవాహం వలె వస్తారు. ఎలా వస్తారు? యెషయా 49:18. యెషయా 49:18 చూడండి. ఏముంది అక్కడ? కన్నులెత్తి నలుదిశలో చూడుము, అలా వస్తారు నలుదిశల నుంచి. ఇంకా నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. అది అలా వస్తారు. నలుదిక్కుల నుండి నలుదిశల నుండి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమేన్. యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగము అని చెప్పగలగాలి. దేవుడు మన మధ్యలో నివసిస్తే, మన చుట్టూ ప్రాకారంగా ఉంటే ఇటువంటి కార్యాలు జరుగుతాయి. తర్వాత జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఇంకా యెరూషలేమును కోరుకుంటున్నాడంట. యెరూషలేము అంటే నువ్వు నేను అని చెప్పుకున్నాం, మన కుటుంబం అని చెప్పుకున్నాం, మన సంఘం అని చెప్పుకున్నాం. ఇంకను ఆయన యెరూషలేమును కోరుకొనును అంటే ఇంకా ఇంకా నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం కోరుకునేటువంటి కోరిక వేరు, ఆయన కోరుకునే కోరిక వేరు. మనం దేవుణ్ణి ఏం కోరుకుంటాం? ఎక్కువ శాతం 99% భూమి మీద విషయాలే కోరుకుంటాం. 1% పరలోకానికి చేర్చుకో అంటాం అంతే. మహా అంటే ఒక మాట, పరలోకానికి చేర్చుకో అంటాం, అంతకంటే ఇంకేమీ అనం. ఆ పరలోకంలో ఏం కాబోతున్నాము, ఏం పొందుకోబోతున్నాము, ఏ స్థితిలో ఉండబోతున్నాము, ఏ స్థాయిలో ఉండబోతున్నాము, ఏ ప్రమాణంలో ఉండబోతున్నాము, ఏ అధికారాన్ని కలిగి ఉండబోతున్నాం, ఇవన్నీ తెలీదు. కాబట్టి అవన్నీ అడగం. చూడండి, ఆయన మనల్ని కోరుకునేది ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. మనతో ఆయన గడపబోయే సమయం ఆయనకి సంతోషాన్ని ఇస్తుందంట. ఆమేన్. అధిక సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన మన సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు. యెహోవా కోరుకుంటున్నాడు. మళ్ళీ చదవండి అన్నమాట. ఏం కోరుకుంటున్నాడంట? మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఆ విధంగా కోరుకునేవాడుగా ఉన్నాడు. మరి కోరుకునేవాడు ఏం చేస్తాడు? మనమంటే ఇష్టపడినటువంటి వారు మనతో సహవాసం చేయడమే కాదు, మనతో నడవడమే కాదు, మనకు కాపుదల ఇవ్వడమే కాదు, మనకు భద్రత ఇవ్వడమే కాదు, మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. తర్వాత వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఇది ఆఖరి కదా. ఈ 11వ వచనంలో 2 సార్లు ఉండింది మన నివాసం చేతున్న, ఒక చోట మిస్ అయ్యారు. 10వ వచనం ఒకసారి, 11వ వచనం ఒకసారి, 10లో ఉంది, 11లో ఉంది. అది ఒకటే చదివినారేమో, 2 సార్లు చదివారా? లేదు బ్రదర్, 2 సార్లు చదివి 10, 11లో. 10వ దాంట్లో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. 11, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని
నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. నేను మీ మధ్యన నివాసము చేతును. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని జనులు అనేకులు హత్తుకొని వచ్చినప్పుడు నేను మళ్ళీ మీ మధ్యలో నివాసం చేతును. చూడండి, ఈ నివాసము చేతును అనేటువంటి మాట దగ్గరకు వచ్చేసరికి అంటే ఆయన మన ఇంట్లోకి, మన హృదయంలోనికి వస్తాడు, మన ఇంట్లోనికి వస్తాడు, మన కుటుంబంలోనికి వస్తాడు, మన ఉద్యోగంలోనికి వస్తాడు, మన పనిపాటల్లోకి వస్తాడు, మనం ఆహ్వానించిన ప్రతి చోటికి ఆయన వస్తాడు. ఆయన ఉంటే అపజయం ఏమైనా ఉంటుందా? ఆయన ఉంటే ఆశీర్వాదమే కానీ శాపం ఉండదు. ఆయన ఉంటే విజయమే కానీ అపజయం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఆయన్ని కోరుకోవాలి. ప్రభా మీరు మా మధ్యలో ఉండండి అని చెప్పి కోరుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు, కొన్ని చోట్లకి రావడానికి అనుమతించరు ఆయన్ని. మన హృదయంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే పరిమితులకు లోబడే ఆయన అనుమతిస్తారు. ఇంతవరకు జాలే అని, ఇంకా లోతుగా వద్దులేని. ఎందుకని? రహస్యాలు బయటపడతాయని, పాపం బయటపడిద్దని, పాపం చేయనీయకుండా ఆటంకం అని. ఆ స్థితిలోకి రాకూడదు. కాబట్టి ఆయన్ను మన మధ్యలో నివసింపనీయాలి. ఇప్పుడు ఆఖరి వచనానికి వద్దాం, 13వ వచనానికి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడికి? మనతో ఉండడానికి, మన మధ్యలో నివాసం చేయడానికి. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి! ఆయన పరిశుద్ధ నివాస స్థలము కంటే మనతో ఉండడమే ఆయనకి ఎక్కువ ఇష్టం అంట. మనతో రావడమే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఎంత గొప్ప కార్యమో చూడండి. ఆయన 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 పరిశుద్ధ నివాస స్థలము కంటే, లేదా నివాసము కంటే ఆయన మనతో ఉండడం, మన మధ్యలో నివసించడం, మన చుట్టూ ప్రాకారంగా ఉండడం, మనతో సహవాసం చేయడం, మనతో సాంగత్యం చేయడం, మనతో కాపురం చేయడం, మనతో గడపడం, మనతో మాట్లాడడం, మనం మాట్లాడిన మాటలు వినడం, మనల్ని ఆశీర్వదించడం ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ జకర్యా 2వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల మధ్యలో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చూడగలుగుతున్నామో చూడండి. ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చూడగలుగుతున్నామో చూడండి. మళ్ళీ 5వ వచనం చదువుదాం అందరం కలిసి ఒకసారి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దీని మధ్య నివసించి నివాసనై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం చేతపట్టుకుంటే ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన మనకు ప్రాకారముగా ఉంటాడు, మన మధ్యలో నివసించి అక్కడ మహిమకు కారణముగా ఉందును అనే దగ్గర ఇప్పుడు ఇంకొక పదం చేర్చుకుంటే ఆశీర్వాదము కారణముగా ఉందును. ఆమేన్. ఇప్పుడు చదవండి, 2వ లైన్ చదవండి. ఆశీర్వాదమునకు కారణమునగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానమో దేవుడు కనపరిచేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం వ్యక్తిగతంగా మనం దీవించబడాలి, కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి, సంఘముగా వర్ధిల్లాలి, సంఘముగా విస్తరించాలి, సంఘముగా ఫలించాలి, సంఘముగా గొప్ప కార్యాలు చేయాలి. ఇదివరకు చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. అప్పుడు గొప్ప కార్యం జరిగింది, ఇప్పుడు గొప్ప కార్యం జరిగిందని. నిజమే అవన్నీ. అయితే భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతకంటే గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్.